హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా డేస్ అయింది కదా వ్లాగ్ అయితే పెట్టక. ఈరోజైతే ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడైతే ఊరైతే వచ్చేసాము. ఇంకా మా పెద్ద బాబుకి ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ క్లాస్ అంటే న్యూ అకాడమిక్ కూడా స్టార్ట్ అయిపోయింది. చిన్నోడికి ఎగ్జామ్స్ అవుతున్నాయండి. ఇప్పుడు 3 days కంటిన్యూగా హాలిడేస్ వచ్చిండే. సండే, మండే, ట్యూస్డే, సెకండ్ సాటర్డే అలా. అంటే 12, 13, 14 అంబేద్కర్ జయంతి కూడా అదే హాలిడేలో మా మమ్మీ వాళ్ళు ఊర్లో అయితే పండగ అయితే చేస్తున్నారు. ఇంకా మేము ఎగ్జామ్ అవ్వగానే, ఇంకా సెకండ్ సాటర్డే రోజు ఎగ్జామ్ అవ్వగానే ఊరు వచ్చేసాము. బస్ ఎక్కి అయితే ఇంకా వచ్చేసాము. ఇంకా రాగానే ఇంకా మా చిన్న మామ అయితే ఇంకా పికప్ చేసుకున్నారా. వచ్చినది సాటర్డే కాబట్టి సాటర్డే నేనైతే నైట్ డిన్నర్కి రైస్ తినను. వెళ్తుంటే ఇక్కడ ఇడ్లీ అయితే తీసేసుకున్నాను. ఇడ్లీ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇడ్లీ దోశ మా మమ్మీ కూడా తినరు, తనకి దోశ, ఇంకా నేనైతే ఇడ్లీ తీసుకున్నాను. ఈ మధ్యన ఇక్కడ పెట్టారంట, అసలు ఎంత బాగుందో. ఇంట్లోనే చేస్తున్నట్టుంది. పల్లీల పచ్చడి. నాకు టిఫిన్స్లో చట్నీ బాగుంటేనే తినాలనిపిస్తుంది, ఇంట్లో అయినా బయట అయినా. ఇలా ఎక్కువగా నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో అలానే ఉంది. ఇంకా నేను ఇడ్లీ మిన్నుబాబు కూడా తింటా అంటే కొంచెం అలా తినిపించాను మా మమ్మీకి. ఇంకా బేసిక్గా నాకు ఇడ్లీ ఇష్టం ఉండదు. ఇక్కడైతే బాగుందండి, సాఫ్ట్గా ఆ చట్నీ కాంబినేషన్తో బాగుంది. ఇంకా పిల్లలకి డిన్నర్ పెట్టేసి మేము కూడా డిన్నర్ తినేసి ఇంకా షాపింగ్కి అయితే బయలుదేరాము. ఎక్కువ టైం ఏం లేదు అనేసి. ఇంకా డ్రెస్ అంటే ఇంకా మా హస్బెండ్ అయితే నెక్స్ట్ డే వస్తారండి. ఆ రోజు ఇంకా తనకు కుదరలేదు. ఫెస్టివల్ అంటే పండగ వచ్చేసి మండే, ట్యూస్డే, ఈ 2 days ఆ టైంకి వస్తానుండే. మేమైతే ఇంకా సాటర్డేనే వచ్చేసాము. ఇంకా టైము ఇప్పుడు డిన్నర్ తినేసరికి 8 అయింది. 8:30, 8కి అలా బయటికి వెళ్ళాము. మాకు 10 వరకు ఉంటాయి అన్నట్టు షాప్స్. ఇంకా ఫస్ట్ అయితే నాకు పిల్లలకి తీసేసుకోవాలి. మా చెల్లికి వచ్చేసి ప్రెగ్నెంట్ కాబట్టి తనకి ఇంకేం తీసుకోవాలి. విలేజ్లోనండి పండగ వచ్చేసి విలేజ్లో. ఇంక ఇక్కడ శారీ తీసుకొని బొటిక్ అలా బ్లౌజ్ ఇచ్చేసి మేము నెక్స్ట్ డే అయితే విలేజ్కి అయితే వెళ్తాము. ఎక్కువ టైం కూడా లేదు. ఇంకా మిన్నుకి ఎగ్జామ్స్ ఒక 3 ఎగ్జామ్స్ అలా మిగిలిపోయాయి. అవి ఓరల్ టెస్ట్, మెయిన్ రిటర్న్ టెస్ట్ అయితే అయిపోయింది, ఓరల్ టెస్ట్ అన్నట్టు. అవి కూడా అయిపోతే ఇంకా తనకైతే సమ్మర్ హాలిడేస్. ఇక్కడ నాకు వచ్చేసి మే ఫస్ట్ వీక్ వరకు ఉన్నాయి. తర్వాతకి తనకి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. ఇంకా ఇక్కడికి ఫెస్టివల్ అని వచ్చినా కూడా 3 days కంటే ఎక్కువ ఏమి ఉండట్లేదు. ఫెస్టివల్ అవగానే వెళ్తుంటాం అన్నట్టు. సో ఎప్పుడు తీసుకునే దగ్గరలోనే మాకు నల్గొండలోనే, మా ఇంటికి జస్ట్ డిస్టెన్స్లోనే ఎస్పీటీ మార్కెట్ ఉంటుంది. ఎప్పుడు నేను ఇందులోనే తీసుకుంటాను. న్యూ కలెక్షన్ ఏమొచ్చినట్టే అన్నీ ఓల్డ్గానే ఉన్నాయి. ఎస్పెషల్లీ సమ్మర్లో చాలా పెళ్ళిళ్ళ సీజన్ ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ కొత్త మోడల్ అయితే అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే నేను శారీస్ కట్టడమే తక్కువ. అందులోనూ ఈ పట్టు చీరలు చూస్తేనే నాకు విసుకొచ్చేస్తుంది. తీసుకున్న శారీస్ అన్నీ కూడా అంటే ఎప్పుడు నా అంతటా నేను ఎప్పుడు కూడా శారీ తీసుకోనండి. ఎప్పుడు మమ్మీ పెట్టడము ఇలా ఫంక్షన్స్కి ఏదో అంతే. ఎందుకంటే ఎక్కువ నాకు శారీస్ కట్టడం రాదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు. డ్రెస్సెస్ ఎక్కువ వేస్తుంటాను. ఎందుకు కొంచెం ఈ లైట్ వెయిట్ శారీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. ఇది తీసుకుందాం అనుకున్నాను. ఇది కూడా బాగుంది అన్నారు మా మమ్మీ, మా చెల్లి. సర్లే ఎప్పుడు పట్టునే కదా, ఇలా ట్రై చేద్దాం అన్నట్టు కదా. అండ్ కొత్త మోడల్ అంటే ఇది. సో కలర్ కూడా బాగుంది అండ్ చాలా అంటే స్మూత్గా లైట్ వెయిట్గా ఉంది ఈ శారీ. బ్లౌజ్ కూడా ఇలా మంచిగా రన్నింగ్లో వచ్చింది. ఇంకా ఈజీగా క్యారీ చేయొచ్చు అనేసి తీసుకున్నాను. ఎప్పుడు ఈ పట్టు శారీలు ఫ్యాన్సీ ఇవి ఎందుకులే, ఇది కొంచెం బాగుంది అనేసి ఇది తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్కి, మా పిల్లలకి, ఇంకా మమ్మీకి, డాడీకి ఇలా అందరికీ తీసేసుకున్నాం. చాలా ఫాస్ట్గా అయింది షాపింగ్. అంటే షాపింగ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. 8 o'clock స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 11:30 వరకు అయిపోయింది. ఇక్కడ చిన్న ఇలా చిన్నవి కాదు, లోకల్ షాప్లో ఏంటంటే ఇవి హోల్సేల్ అన్నట్టు. ఇవి 10 వరకు ఉంటాయి. ఇంకా మళ్ళీ మాంగళ్య ఇలాంటి పెద్ద షాపు 11 వరకు ఉంటాయి కదా అలా. ఇంకా మా హస్బెండ్కి, మా పిల్లలకి ఇవన్నీ తీసుకున్న తర్వాతకి అంటే మాకు ఎప్పుడు తీసుకునే దాంట్లో మాకు నచ్చినవి తీసేసుకున్నాం. మా అమ్మమ్మకి, నాన్నమ్మకి అలా అందరికీను.
తీసుకున్నాము. ఇంకొన్ని తీసుకోవాల్సి ఉన్నాయి బట్ మాకు నచ్చలేదు. నెక్స్ట్ ఇంక ఇక్కడ నుండి మాంగళ్యకి వెళ్ళిపోయాము. ఇంక అక్కడనే కొంచెం టైం అలా పట్టింది, 1 అవర్ అలా పట్టింది. 1.5 అవర్లు అందరికీ తీసుకుంటే 1 అవర్లోనే ఇద్దరు ముగ్గురికి అలా అక్కడ పట్టింది అన్నట్టు. ఎంతైనా పెద్ద షాప్కి వెళ్తే కన్ఫ్యూజ్ అయిపోతాం ఏం తీసుకోవాలి ఏంటి అనేసి. ఒకసారి బడ్జెట్ కుదరదు, ఒకసారి కలర్ నచ్చితే బార్డర్ బాగుండదు, ఎక్కువ మోడల్స్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతామేమో అనిపించింది. ఇక్కడనే తీసుకుంటే బాగుండు అనిపించింది. బట్ ఫైనల్గా అయితే ఇంకా బట్టలన్నీ తీసేసుకున్నాము అందరికీ. ఫ్యామిలీ థర్డ్ అంటే మూడోసారి చేస్తున్నారు లాస్ట్ ఫెస్టివల్. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ డాడీకి అందరికీ అలా తీసేసుకున్నాం, అమ్మమ్మకి నానమ్మకి అలా. ఇంకా లాస్ట్ కదా మళ్ళీ అనేసి. సో ఆల్మోస్ట్ ఇంకా మేమంతా షాపింగ్ అంతా చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి 12 అలా అయిపోయిందండి. నెక్స్ట్ డే ఇంకా మెట్టెలు అంటే బియ్యం పోస్తారు కాబట్టి మెట్టెలు అవన్నీ చేంజ్ చేసుకోవాలి. ఇంక ఈ రోజుకైతే జర్నీ చేసేసి వచ్చి ఈరోజు మా మిన్ను బాబుకి ఎగ్జామ్ రాయించుకొని అక్కడి నుంచి బయలుదేరి జర్నీ చేసి మళ్ళీ షాపింగ్ వచ్చేసరికి టైం అయింది. ఈసారి అయితే మా మమ్మీకి తీసుకున్నాము, చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోస్